గో విత్ టైమ్ ఆఫ్ సప్లై అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ అసలు ఎక్కడెక్కడ వచ్చాయంటే రెండు చోట్ల ఉన్నాయి. సర్వీసెస్ అది కూడా సర్వీసెస్ రిలేటెడే. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని ఒకటి వచ్చింది. అదేమో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది. స్పెక్ట్రమ్ అలొకేషన్ అని చెప్పి ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది. అసలు ఫస్ట్ టైమ్ ఆఫ్ సప్లై మీద ఈ సర్వీసెస్ రిలేటెడ్ మనకున్న ఈ ఈ అమెండ్మెంట్ రిలేటెడ్ ప్రీవియస్గా ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు ప్రీవియస్ కంటెంట్ని. అప్పుడు దెన్ విల్ గో టు ద అమెండ్మెంట్. ప్రీవియస్గా మనం చెప్పాలంటే సర్వీసెస్ రిలేటెడ్ రెండు ఉంటాయండి. ఒకటి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుందా, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది అనుకుంటే ఆ సర్వీసు, దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ విత్ ఇన్ ద టైమ్ ఆర్ నాట్ విత్ ఇన్ ద టైమ్. అసలు విత్ ఇన్ ద టైమ్ అంటే ఏంటి? విత్ ఇన్ ద టైమ్ అంటే నార్మల్గా ఒక పని జరిగిన తర్వాత ఓనర్ అనేవాడు ఒక స్పెసిఫైడ్ టైం లోపల ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. దాన్నే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటాం. ఆ తర్వాత ఏంటి, యాక్చువల్గా ఆడు ఎప్పుడు ఇన్వాయిస్ రిలీజ్ చేశాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే నార్మల్గా ఆడు చేసిన పనికి ఎప్పుడు లోపల ఇన్వాయిస్ రిలీజ్ చేయాలి అన్నది ఒక కండిషన్ అయితే, బట్ వాడు యాక్చువల్గా ఎప్పుడు రిలీజ్ చేశాడు అన్నది పాయింట్ 2. సో ఫస్ట్ ఇప్పుడు కూడా ఈ స్టెప్ 1 కింద మాట్లాడుకుంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడో ఐడెంటిఫై చేయాలి. ఆ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడితే 1 జనవరి 2025న ఆడు ఏం చేయాలి, ఇన్వాయిస్ రిలీజ్ చేసి ఉండాలి. ఆడు యాక్చువల్గా ఎప్పుడు ఇన్వాయిస్ రిలీజ్ చేసాడు ఓనరు అంటే 1 జనవరి 2025నే షాప్ వాడు రిలీజ్ చేశాడు. అంటే ఏంటి, విత్ ఇన్ ద టైం. ఇది రిలీజ్ చేయాల్సిన టైంలోనే కదా రిలీజ్ చేశాడు. అందుకనే దాన్ని ఏమంటామంటే ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఈజ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైంలోనే ఇష్యూ చేశాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే విత్ ఇన్ ద టైం అంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి, విత్ ఇన్ ద టైం అయితే అప్పుడు యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి డేట్ ఆఫ్ పేమెంట్కి కంపేర్ చేసుకొని విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టైమ్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఇప్పుడు ఇంకో కేసులో ఏంటంటే నార్మల్గా వాడు ఎప్పుడు ఇష్యూ చేసి ఉండాలి, 1 జనవరి 2025నే ఇష్యూ చేసి ఉండాలి. బట్ ఆడు రియాలిటీలో ఎప్పుడు ఇష్యూ చేశాడు, 5th జనవరిన. అంటే డిలే జరిగింది కదా, ఆడు రిలీజ్ చేయాల్సిన టైం కన్నా డిలే జరిగింది కదా. దాన్ని ఏమంటుంటే దెన్ ద ఇన్వాయిస్ ఈజ్ నాట్ రిలీజ్డ్ విత్ ఇన్ ద టైం. అందుకని అప్పుడు ఏం చేయాలి, డేట్ ఆఫ్ కంప్లీషన్ని డేట్ ఆఫ్ పేమెంట్ని కంపేర్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే అదే డ్యూ డేట్ అదే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంది ఇందులో? డన్. ఫస్ట్ చాలా స్టెప్ వైజ్ వేసుకో. ఫస్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడో ఐడెంటిఫై చేయి. ఆ తర్వాత యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు చేసాడో కనిపెట్టు. ఆ తర్వాత ఈ రెండు కంపేర్ చేసుకొని అది విత్ ఇన్ ద టైమా నాట్ విత్ ఇన్ ద టైమో చూడు. ఒకవేళ విత్ ఇన్ ద టైం అయితే ఇది ఫాలో అవ్వాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ కన్సిడర్ చేయాలి. నాట్ విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, డన్. ఇది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అయితే ఇలా చేయాలి అని చెప్పాం. ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అయితే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇప్పుడు నీకేం చెప్పాను, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది డిటర్మైన్ చేస్తే ఇలా చేస్తామని చెప్పాం. అసలు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎలా డిటర్మైన్ చేయాలి, ఏ కేసులో ఎన్ని డేస్ లోపల అది చేయాలి అన్న కండిషన్స్ ఎక్కడ చెప్పారు, అది విత్ ఇన్ ద టైమా నాట్ విత్ ఇన్ ద టైమ్ అన్నది పాయింట్ అంతా ఈ 31 సెక్షన్లో మాట్లాడారు. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడను, మన రిలవెంట్ కంటెంట్ ఒకటే మాట్లాడతా. కంటిన్యూస్ సప్లై అన్న పాయింట్ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు చాలు. అసలు కంటిన్యూస్ సప్లై అంటే ఏంటి, అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్సిడర్ చేయడానికి ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి అది నేను చెప్పేది. సో అసలు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారన్న పాయింట్కి నేను మాట్లాడేది. ఓకే, అసలు కంటిన్యూస్ సప్లై అంటే ఏంటి, ఏదైనా సరే ఒక పని మోర్ దాన్ 3 months టైం తీసుకుంటుంది అండ్ ఇట్ ఇంక్లూడ్స్ పీరియాడికల్ పేమెంట్స్ అనుకో, దాన్ని కంటిన్యూస్ సప్లై అంటాం. ఓకే, అప్పుడు పేమెంట్ని డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఒకవేళ అది కనుక ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తున్నాడు అనుకో అమౌంట్, ఆ ఇన్స్టాల్మెంట్ని కనుక నువ్వు అసెర్టైన్ చేయగలిగితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ విల్ బి ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, అలా నువ్వు అసెర్టైన్ చేయలేకపోతున్నావు అనుకో, ఎప్పుడైతే పేమెంట్ రిసీవ్ చేసుకుంటావో అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అలా కాకుండా అది కంప్లీషన్, ఇప్పుడు ఏమంటాడంటే అది ఇది నార్మల్గా మాట్లాడేది. అయితే ఈ పర్టికులర్ అమెండ్మెంట్లో మనం ఏదైతే అమెండ్మెంట్ కవర్ చేస్తున్నాం, ఇప్పుడు అమెండ్మెంట్ రిలేటెడ్ మాట్లాడుతున్నా. కంటిన్యూస్ సప్లైకి అన్ని పాయింట్స్ అలాగే ఉంచాడు. ఇంకొక పాయింట్ యాడ్ చేసాడు ఏంటి, ఒకవేళ పని కనుక కంప్లీషన్ డేట్తో లింక్ అయి ఉంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ విల్ బి ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నాడు. అంతే, అంతమించి ఇంకేం చెప్పలేదు వీడు.
అమెండ్మెంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే వాడు చెప్పింది, ఒరే అసలు ఏ అమెండ్మెంట్ మాట్లాడకుండా డైరెక్ట్ ఇది ఎందుకు చెప్తున్నాను నేను, సారీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ పార్టీస్కి రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఆ రోడ్ని మెయింటైన్ చేయడం, ఆపరేషన్స్ మెయింటెనెన్స్ చూసుకోవడం వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అనమాట. ఓకే, డబ్బులు ఇచ్చేటప్పుడు ఈవెన్ ఆ డబ్బుల్లో ఇంట్రెస్ట్ కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి అంటాడు. గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, పే చేస్తుంది కన్స్ట్రక్టర్కి కట్టినందుకు. ఆ అమౌంట్లో ఈవెన్ ఇంట్రెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు జిఎస్టీ షుడ్ బి పెయిడ్ ఆన్ ద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఆల్సో. ఓకే, అది హైబ్రిడ్ యాన్యుటీ మెయింటెనెన్స్లో ఏం చేస్తారు, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో కన్స్ట్రక్ట్ చేసేసి దాన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేస్తారు. కన్స్ట్రక్టర్ ఏం చేస్తారు, పెర్ఫార్మ్ సర్వీసెస్ ఓవర్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఓకే, ఎంత మించి ఏం లేదు. ఏం చెప్తాడు వీడు, డ్యూ డేట్ ఆఫ్ విత్ ఇన్ ద టైం అయితే ఇది కన్సిడర్ చేయండి, నాట్ విత్ ఇన్ ద టైం అయితే ఇది కన్సిడర్ చేయండి చెప్తాడు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి టైమ్ ఆఫ్ సప్లైకి ఇది చెప్తాడు వీడు. ఒక చూడు, విత్ ఇన్ ద టైం అయితే ఇన్వాయిస్ డేట్ ఆర్ పేమెంట్ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇన్వాయిస్ డేట్ ఆర్ పేమెంట్ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ ఇన్వాయిస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్, విత్ ఇన్ ద టైంలో ఇష్యూ చేయకపోతే ఏం చెప్తున్నాడు, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ అని చెప్తాడు. కంప్లీషన్ డేట్ ఆర్ పేమెంట్ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇంకో పాయింట్ ఏం చెప్తాడు, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ నువ్వు ఇన్స్టాల్మెంట్ కనుక అసెర్టైన్ చేయగలిగితే, అసెర్టైనబుల్ అయితే అప్పుడు డ్యూ డేట్ ఆఫ్ సచ్ ఇన్స్టాల్మెంట్. అసెర్టైనబుల్ అయితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంటే. ఇఫ్ పేమెంట్ ఈజ్ లింక్ టు కంప్లీషన్ ఈవెంట్ అయితే కంప్లీషన్ డేటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవుద్ది. ఆ రెండూ లేకపోతే అప్పుడు ఏమంటున్నాడు, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ అబోవ్ దెన్ సచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ రిసీవ్డ్. ఎప్పుడైతే ఆ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకుంటామో అప్పుడే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అన్నాడు. అంతే ఆడు చెప్పింది. ఇంక్లూజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్యాక్సిబుల్ వాల్యూ అన్నాడా, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్యాక్సిబుల్ వాల్యూ ఫర్ జిఎస్టీ పర్పస్. జిఎస్టీ పర్పస్ కోసం ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంతే. ఇప్పుడు ఒకసారి నీట్గా ప్రొవిజన్ చేద్దాం. అసలు ఏం చెప్తుంది, టైమ్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ మెయింటెనెన్స్ దేర్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్స్ ఇన్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. ది సర్క్యులర్ ఏం క్లారిఫికేషన్ ఇస్తుందంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ మీద ఇస్తుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కాంట్రాక్ట్స్ విచ్ ఇన్వాల్వ్ కన్స్ట్రక్షన్ అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైవేస్. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఏం చెప్తుందంట, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆడనే ఏమంటామంట, కన్స్ట్రక్ట్ చేసినాడు ఆడు నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ బట్ ఆల్సో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఓకే, కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి, ఈ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి, ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కాబట్టి వీటిని ఏమంటామంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అంటామంట. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎలా ఐడెంటిఫై చేస్తామో ఇక్కడ వచ్చింది పాయింట్. ఏం చెప్తున్నాడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది, నీకేం చెప్పాను ఇక్కడ, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయితే ఒకవేళ ఇన్స్టాల్మెంట్ వైజ్ అయితే ఆ ఇన్స్టాల్మెంట్ నువ్వు అసెర్టైన్ చేయగలిగితే డ్యూ డేట్ ఆఫ్ సచ్ ఇన్స్టాల్మెంట్. అలా కాకుండా ఇది కంప్లీషన్ ఈవెంట్కి లింక్ అయింది అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సచ్ ఈవెంట్. ఒకవేళ రెండు లేదనుకో, ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకుంటున్నాం అది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, అలా ఐడెంటిఫై చేయాలని చెప్పాడు. టైమ్ ఆఫ్ సప్లై ఏం చెప్తున్నాడు, నీకు మనం ఏం చెప్పుకున్నాం, విత్ ఇన్ ద టైం. డ్యూ డేట్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఉన్న పాయింట్స్ ఇవన్నీ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కాబట్టి విత్ ఇన్ ద టైమా, విత్ ఇన్ ద డ్యూ టైం అంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైంలో రిలీజ్ అయిందా లేదా. ఇఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైం లోపల రిలీజ్ అయితే అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, ఒకవేళ ఇన్వాయిస్ కనుక నాట్ విత్ ఇన్ ద టైం అయితే ఏం చేయాలి, ఏం చెప్తున్నాడు, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఓకే, ఇంక్లూజన్లో ఏం చెప్తున్నాడంట, ఇంక్లూజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్యాక్సిబుల్ వాల్యూ.
ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్ ఆర్ యాన్యుటీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ taxable value. Therefore, GST must be paid on the entire installment amount, including the interest component. That's it. దీని మీద ఒక క్వశ్చన్ చూసేద్దాం, ఇప్పుడు అయిపోద్ది. ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. ఏంటి ఇది? క్వశ్చన్ నెంబర్ 7 ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి మెటీరియల్ ఇది? అతుల్ ఏంటి, తరుణ్ రాజ్ సార్ది, ఆయన వెబ్సైట్లో ఉంది ఇది క్వశ్చన్ పేపర్, యూ కెన్ టేక్ ఇట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే, L&T వాళ్ళకి NHAI వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. ఆ ప్రాజెక్ట్ ఏ బేస్ మీద ఇచ్చారు? హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ బేస్ మీద ఇచ్చారు. ఆడు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా L&T వాడే చూసుకోవాలి. దాని ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ ఇన్స్టాల్మెంట్లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉందంట? ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? కంప్లీషన్ మైల్ స్టోన్ ఈవెంట్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? ఆ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాక్చువల్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశాడు? ఆ తర్వాత పేమెంట్ ఎప్పుడు జరిగింది? ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. GST రేట్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అని అడుగుతున్నాడు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏ టైం లోపల ఇష్యూ చేయాలన్నది వాడు ప్రశ్న. ఓకే, 1 సెకండ్. వాడు మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఫస్ట్ ఇది ఏ నేచరు? ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అని మనం రాయాలి ఒక పాయింట్. ఏమైనా చెప్తాం? 3 months టైం పడుతుంది కాబట్టి సర్వీస్ టేక్స్ మోర్ దాన్ 3 months. ఏదైనా సరే ఒక సర్వీస్ మోర్ దాన్ 3 months అండ్ ఇన్వాల్వ్స్ పీరియాడిక్ ఇన్స్టాల్మెంట్స్ అయితే అది కంటిన్యూస్ సప్లై. ఇక్కడ ఏమున్నాయి? 3 months కన్నా ఎక్కువ టైం పడుతుంది, పీరియాడిక్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంటిన్యూస్ సప్లై అని చెప్పాం. కంటిన్యూస్ సప్లై అని చెప్పిన తర్వాత నువ్వేం చెప్పాలి? సెక్షన్ 31 సబ్సెక్షన్ 5 కింద డ్యూ డేట్ ఆఫ్ ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా చెప్తామంటే, ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఇన్స్టాల్మెంటా, అది ఇన్స్టాల్మెంట్ నేచర్ అయితే ఆ ఇన్స్టాల్మెంట్ నువ్వు అసెప్టైన్ చేయగలుగుతున్నావా? ఎప్పుడైతే అసెప్టైన్ చేస్తున్నావో దాన్నే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అంటాం. ఇఫ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ అసెప్టైనబుల్ దెన్ ఇన్వాయిస్ షాల్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ అనేది అసెప్టైన్ చేయగలిగితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంటే అవుతుంది. ఒకవేళ కంప్లీషన్ ఈవెంట్కి లింక్ అయ్యిందనుకో, డేట్ ఆఫ్ కంప్లీషన్, ఈ రెండింటిలో నువ్వు ఐడెంటిఫై చేస్తే పేమెంట్ రిసీవ్డ్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఉంది కాబట్టి ఇన్వాయిస్ అనేది ఎప్పుడు లోపల ఇష్యూ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 July 2024. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ GST ఏ టైం లోపల పే చేయాలి? ఓకే, ఫస్ట్ టైమ్ ఆఫ్ సప్లై ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఏం ఐడెంటిఫై చేసావు? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఐడెంటిఫై చేసావు. రాసుకో, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1 July 2024 అని ఐడెంటిఫై చేసావు. నెక్స్ట్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి? ఆడ యాక్చువల్గా ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశాడంట? హవెవర్ ఇష్యూడ్ ద ఇన్వాయిస్ ఫర్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ 5th July 2024. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 5th July 2024. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది 1 July కల్లా, బట్ యాక్చువల్గా ఇష్యూ చేసింది ఎప్పుడు? లేటు, అంటే నాట్ విత్ ఇన్ ద టైం. నాట్ విత్ ఇన్ ద టైం అయితే మనకి ఏం తెలుసు? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ ద ఏంటి అది రూల్. సో ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది? కంప్లీషన్ ఈవెంట్ ఇక్కడ జరిగింది. కంప్లీషన్ ఈవెంట్ ఆన్ 30th June. ఓకే, 30th June జరిగింది. పేమెంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం? పేమెంట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15th July. అది కూడా రాసుకో, పేమెంట్ రిసీవ్డ్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏంటి? జూనే కదా ఎర్లియర్. సో టైమ్ ఆఫ్ సప్లై అనేది 30th June. ఓకే, అప్పుడు డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ GST ఎప్పుడు? ఈ నెల GST నెక్స్ట్ మంత్ 20th కల్లా GST 3B ఫైల్ చేసి నువ్వు పే చేయాలి. ఈ నెల జూన్ కదా, నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? జూలై 20th కల్లా ఫైల్ చేయాలి. డన్. నెక్స్ట్, క్యాల్కులేట్ ద GST లయబిలిటీ ఫర్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి GST లయబిలిటీ ఎంత? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఏముంది? 10 lakhs. దాంట్లో ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ పార్టే. ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా ఇన్స్టాల్మెంట్లో కలిపేసి దాని మీద GST కడతాం. సో 10 lakhs into 18% is 1,80,000. అక్కడ ఏం చెప్తున్నాడు? ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ ఇన్ రిసిట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఇంక్లూడబుల్ ఇన్ వాల్యూ. అది కూడా వాల్యూలో కలపాలి. ఓకే, కలిపేసాం. నెక్స్ట్, వాట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై ఇఫ్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ ఆన్ 1 July 2024. ఒకవేళ ఇన్వాయిస్ కనుక 1 July 2024ని ఇష్యూ చేస్తే
అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏంటి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అదే ఉంటుంది సేమ్. సో ఆడు విత్ ఇన్ ద టైం లోపల ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు, అది రిమైన్ సేమ్, ఇక్కడ ఉంది 15th July. ఓకే, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి డేట్ ఆఫ్ పేమెంట్ కంపేర్ చేయి ఈ రెండింటికి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏంటి, 1st July 2024. సో 1st July 2024. ఈ జూలై నెల GSTR 3B ఎప్పుడు ఫైల్ చేస్తావు, జూలై తర్వాత ఆగస్ట్ 20 కల్లా ఫైల్ చేస్తావు, రైట్. డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ GST 20th August. దాట్స్ ఇట్, యు ఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ క్లారిఫికేషన్. ఇది దేని రిగార్డెడ్, ఇది సర్వీసెస్ ఆఫ్ స్పెక్ట్రమ్ యూజేజ్ అండ్ అదర్ సిమిలర్ సర్వీసెస్ అండర్ GST. ఏం లేదురా, గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, గవర్నమెంట్ మనకి ఏం చేసింది, టెలికామ్ స్పెక్ట్రమ్ ఇచ్చింది. సో దాని రిలేటెడ్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాడు. ది సర్క్యులర్ ప్రొవైడ్స్ క్లారిఫికేషన్ ఆన్ ది GST ఇంప్లికేషన్స్ ఫర్ అలోకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆర్ సిమిలర్ నేచురల్ రిసోర్సెస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పెసిఫికల్లీ ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టు టెలికామ్ ఆపరేటర్స్. ఏముంది ఇప్పుడు, టెలికామ్ స్పెక్ట్రమ్ అనేది గవర్నమెంట్ ఎవరికి ఇష్యూ చేస్తుంది, ఎయిర్టెల్ వాళ్ళకి కానీ జియో వాళ్ళకి కానీ, ఎవడైతే కొనుక్కుంటాడో వాడికి ఇస్తుంది. సో ఈ టెలికామ్ స్పెక్ట్రమ్ ఇచ్చేటప్పుడు దాని రిలేటెడ్ క్లారిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈ మోడల్ ఎలా వర్క్ అవుద్దంటే, గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అలోకేట్స్ స్పెక్ట్రమ్ టు ఆపరేటర్స్. The telecom operators secure the right to use the spectrum by bidding for it. They may choose either upfront or installment or a period of or a specified period. ఎవరైతే బిడ్డింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తుందట ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, ఇది ఒకేసారి పే చేయొచ్చు లేదా ఇన్స్టాల్మెంట్ కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అని పాయింట్కి జస్టిఫికేషన్ మాట్లాడుతున్నాడు. ఈ టెలికామ్ స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అట. ఎందుకంటే బికాస్ గవర్నమెంట్కి ఆ టెలికామ్ ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుందట. ఏమని రాసుకుంటారు వీళ్ళు, టు ప్రొవైడ్ ద స్పెక్ట్రమ్ యూజెస్ టు ప్రొవైడ్ ద స్పెక్ట్రమ్ యూజెస్ కంటిన్యూస్లీ ఓవర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 3 months విత్ ఏ పీరియాడిక్ పేమెంట్ ఆబ్లిగేషన్స్. పీరియడ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి కంటిన్యూస్గా 3 months. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఎవడైతే ఇది కొనుక్కుంటాడో టెలికామ్ స్పెక్ట్రమ్ వాడే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది, టెలికామ్ వాళ్ళకి ఇస్తుంది, ఎయిదర్ జియో వాళ్ళకి ఇచ్చింది అనుకో, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో వీడే జియో వాడే పే చేయాలి GST లయబిలిటీ. అదే చెప్తున్నాను, ఈజ్ టు బి డిశ్చార్జ్డ్ బై ద టెలికామ్ ఆపరేటర్స్. ఏంది, GST లయబిలిటీ ఎవరు డిశ్చార్జ్ చేయాలి, టెలికామ్ ఆపరేటర్సే పే చేయాలి. దిస్ మీన్స్ దట్ టెలికామ్ ఆపరేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ద GST అండ్ నాట్ ద గవర్నమెంట్. సో ఇదంతా సోది, ఏమీ లేదు అందులో. ఏంటంటే ఇప్పుడు టెలికామ్ స్పెక్ట్రమ్ అనేది గవర్నమెంట్ ఇస్తుందంట, ఓకే. అప్పుడు టెలికామ్ ఆపరేటర్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అప్ ఫ్రంట్ అంటే ఒకేసారి పే చేసేయండి, లేదంటే ఇన్స్టాల్మెంట్లో పే చేయండి. ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్. దీని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవడైతే ఆపరేటర్ ఉన్నాడో వాడే పే చేయాలి. అది చెప్పింది ఇప్పుడు దాకా సోది, ఇంకా అంతమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు నార్మల్గా ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం తెలిసింది కదా, మనకేం తెలుసు, సర్వీసెస్లో రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే మనకేం తెలుసు అంటే, నార్మల్గా డేట్ ఆఫ్ పేమెంట్ ఏం తెలుసు మనకి, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ద ఇన్వాయిస్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. నార్మల్గా జనరల్ ప్రొవిజన్ ఇది. అయితే ఇందులో ఎలా చెప్తున్నాడంటే, బాబు నువ్వు అది కన్సిడర్ చేయకు, ఇక్కడ ఏంటి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎయిదర్ అప్ ఫ్రంట్లోనే పే చేయి, లేదంటే ఇన్స్టాల్మెంట్లోనే పే చేయి. అప్ ఫ్రంట్లో పే చేస్తే అసలు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు అవుతుందంటే, ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. అప్ ఫ్రంట్ ఏంటి ఒకేసారి పే చేయడం. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎలా చెప్తున్నాడు, ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. ఒకవేళ అలా కాదు, నువ్వు ఇన్స్టాల్మెంట్లో పే చేస్తావు అనుకున్నావు, అప్పుడేంటి, ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనేది డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. అంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, లేదంటే ఒక పేమెంట్ ఎప్పుడు కట్టాలి అనేది డిసైడ్ ఎప్పుడు జరుగుతుంది, డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్, ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్
ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఓకే. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేయాలి? పేమెంట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? పేమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. పేమెంట్ కట్టవలసిన తారీఖు, డ్యూ డేట్ ఆర్ పేమెంట్ ఎప్పుడైతే కట్టావో ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ పేమెంట్ ఇంకా ఎర్లియర్గానే చేస్తాం అనుకో, అది కన్సిడర్ చేసుకుంటాం టైమ్ ఆఫ్ సప్లై. లేదు కట్టాల్సిన డ్యూ డేట్ వచ్చేసింది, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ విల్ కన్సిడర్ దట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఇన్స్టాల్మెంట్లో అయితే టైమ్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తావు? ఇన్స్టాల్మెంట్ పెయిడ్, ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ పే చేసావు అది కానీ, ఆర్ ఇన్స్టాల్మెంట్ పే చేయవలసిన డ్యూ డేటు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇదే వాడు చెప్పింది. మనకు సింపుల్గా మాట్లాడాలంటే ఒక్క పాయింట్ చాలు ఈ అమెండ్మెంట్ రిలేటెడ్ మనం హ్యాండిల్ చేయడానికి. సో ఇక్కడ నువ్వు ఇది కన్సిడర్ చేయకూడదు. జనరల్ రూల్ ఏంటి? ఈ ఆర్సీఎం అనేది ఈ 60 డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది అది కన్సిడర్ చేయకు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్ ఫ్రంట్లో అన్నా పే చేయొచ్చు, ఇన్స్టాల్మెంట్లో అన్నా పే చేయొచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎయిదర్ పే చేసిన డేట్ కానీ లేదంటే దాని యొక్క డ్యూ డేట్ కానీ ఈ రెండే కన్సిడర్ చేయండి టైమ్ ఆఫ్ సప్లైకి. ఇన్స్టాల్మెంట్ అనుకో, ఇన్స్టాల్మెంట్ పెయిడ్ డేట్ ఆర్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్. అలా కాదు అప్ ఫ్రంట్ అనుకో, పెయిడ్ డేట్ ఆర్ పేమెంట్ డ్యూ డేట్. అంతే, ఈ 2 ముక్కలు చాలు మనకి. కావాలంటే నీకు ఇదే చెప్తున్నాడు చూడు. అప్ ఫ్రంట్ పేమెంట్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏం చెప్తున్నాడు? ద ట్యాక్స్ ఇన్వాయిస్ షుడ్ బి ఇష్యూడ్ బై ద టెలికామ్ ఆపరేటర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. ఇదే కదా నేను ఇక్కడ చెప్పింది. ఇక నేను అదే చెప్పా అప్ ఫ్రంట్లో అయితే. నెక్స్ట్ డిఫర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అయితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు? దట్ ఇన్వాయిస్ మస్ట్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఆజ్ స్పెసిఫైడ్. డ్యూ డేట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది కన్సిడర్ చేయండి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఏంటి అసలు? ఇన్వాయిస్ కదా, సారీ. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఓకే. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అనేది ఏంటి? జనరల్గా ఏంటి తెలుసు మనకి? డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అయితే ఇప్పుడు అది పట్టించుకోకండి. ఏం పట్టించుకోమన్నాడు? జిఎస్టీ లైబిలిటీ అరైజెస్ వెన్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఆర్ డ్యూ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. పేమెంట్ మేడ్ ఆర్ డ్యూ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ కేసు అయితే వెన్ ద ఇన్స్టాల్మెంట్ ఈజ్ డ్యూ ఆర్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇన్స్టాల్మెంట్ డ్యూ ఆర్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అది వీడు చెప్పేది ఇక్కడ పాయింట్. డన్. ఇదే లాజిక్ సిమిలర్ ట్రీట్మెంట్ అప్లైస్ టు అదర్ న్యాచురల్ రిసోర్సెస్ అలోకేటెడ్ బై ద గవర్నమెంట్. ఇదే ట్రీట్మెంట్ వేరే వాటిలో కూడా అప్లికబుల్ అవుతుంది. దీని మీద ఒక క్వశ్చన్ చూద్దామా? ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. లెట్ us go with క్వశ్చన్ నెంబర్ 8. ఏం చెప్తుంది క్వశ్చన్ నెంబర్ 8? రిలయన్స్ అనే వాళ్ళు జియో వాళ్ళ కోసం రిలయన్స్ జియో అనేది సక్సెస్ఫుల్లీ బిడ్ గెలుచుకుంది ఫర్ ద అలొకేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ బై ద ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దగ్గర నుంచి బిడ్డింగ్ గెలుచుకుంది. అయితే వీళ్ళకి బిడ్ అమౌంట్ ఎంతట? 1000 crores అట. వీళ్ళు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకేసారి అప్ ఫ్రంట్లో పే చేయండి, లేదంటే 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయండి. ఓకే. అడేం చెప్పాడు? ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్స్ అయ్యి చెప్పాడు. ఓకే. ఇంకేం చెప్పాడు? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఇదే ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. వాడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటి? డిటర్మైన్ వెన్ ద జిఎస్టీ లైబిలిటీ అరైజెస్ ఇఫ్ రిలయన్స్ జియో ఆప్ట్స్ ఫర్ ఫుల్ అప్ ఫ్రంట్ పేమెంట్ తీసుకుంటే వీళ్ళు జిఎస్టీ లైబిలిటీ ఏ డేట్ కల్లా కట్టాలి అంటే ఏమడుగుతున్నాడు? డ్యూ డేట్, టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు? ఏమడుగుతున్నాడు? డిటర్మైన్ వెన్ ద జిఎస్టీ లైబిలిటీ అరైజెస్ అండ్ క్యాలిక్యులేట్ ద జిఎస్టీ అమౌంట్ పేయబుల్. అజ్యూమ్ దట్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ 28th June. ఫస్ట్ అడిగాడు డిటర్మైన్ ద జిఎస్టీ లైబిలిటీ ఎప్పుడు అంటే ఇదేంటి? అప్ ఫ్రంట్ పేమెంట్. అప్ ఫ్రంట్ పేమెంట్కి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు? వాడు పేమెంట్ డేటే ఆన్ ఆర్ బిఫోర్ ద పేమెంట్ డ్యూ. పేమెంట్ ఎప్పుడు డ్యూ? అప్ ఫ్రంట్ పేమెంట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 30th June 2024 కల్లా పే చేయమన్నాడు. అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవుతుంది, డ్యూ. ఓకే, అది పక్కన పెట్టుకో. ఇప్పుడు ఏంటి? టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేయాలంటే డ్యూ ఆర్ పెయిడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్.
డ్యూ డేట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసాను. పెయిడ్ ఎప్పుడు పే చేసాడు? ఎజ్యూమ్ దట్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ 28th జూన్ అన్నాడు. 28th జూన్ తీసుకున్నా. ఓకే, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఏమవుతుందో ఆన్సర్ అవుతుంది. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఏంటి? జూనా? 28th జూన్ ఈజ్ ద ఆన్సర్. ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ అప్ఫ్రంట్ పేమెంట్, టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ ద డేట్ ఆన్ విచ్ అమౌంట్ ఈజ్ డ్యూ ఆర్ పెయిడ్. దట్ ఈస్ ఈ రెండిట్లో కంపేర్ చేసుకుని విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ 28th జూన్ ఇచ్చాడు. నైస్, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వాట్ విల్ బీ ద యువర్ ఆన్సర్ ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ 5th July 2024? ఒకవేళ పేమెంటు ఈ టైంలో కాకుండా ఈ టైంలో చేస్తే, అంటే 5th జూలైలో పే చేస్తే టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? డ్యూ ఆర్ పెయిడ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సేమ్ లాజిక్ మళ్ళీ. డ్యూ ఎప్పుడు? 30th జూన్. పెయిడ్ ఎప్పుడు? జూలైలో పే చేసాడు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఈ రెండింటికి మధ్య కంపేర్ చేస్తే ఏమొచ్చింది? ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే 30th జూన్ ఈజ్ ద డ్యూ డేట్ ఆఫ్, అదే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది 30th జూన్. సో ఇది అయిపోయిందిగా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఏంటి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ తీసుకుంటే జిఎస్టీ లైబిలిటీ ఎప్పుడు? అండ్ స్పెసిఫికల్లీ క్యాల్కులేట్ ద జిఎస్టీ పేయబుల్ ఫర్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్కి క్యాల్కులేట్ చేయమంటున్నాడు. ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటే వాడు జిఎస్టీ లైబిలిటీ ఎప్పుడు? దేనికి అడుగుతున్నాడు? సెకండ్ ఇన్స్టాల్మెంట్ కదా అడుగుతున్నాడు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ ఎప్పుడు? సెకండ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ 1st July 2025. డ్యూ ఆన్ 1st July 2025. ఓకే, అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయింది. మరి ఇప్పుడు ఎప్పుడు పే చేశాడట? ఇది పే చేసిన ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ 30th June 2025 అట. పేమెంట్ ఇప్పుడు 30th June 2025 అని చేసాడు. ఈ రెండిట్లో ఏం కన్సిడర్ చేయాలి? విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనేది పాయింట్ మనకి. జూన్కి జూలైకి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే జూన్ ఈజ్ ద జూన్కి జూలైకి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 30th జూనే కదా. సో 30th జూన్ ఈజ్ ద ఆన్సర్. ఆడు ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ క్యాల్కులేట్ ద జిఎస్టీ పేయబుల్ ఎంత? సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 144 crores ఉంది. నీకు ఎంత ఇచ్చాడు? 18% అట జిఎస్టీ రేటు. 144 into 18%, 25.92. ఇది ఎప్పుడు కట్టాలి వీడు గవర్నమెంట్కి అంటే 30th జూన్ కదా. జూన్ మంత్ది నెక్స్ట్ మంత్ 20th కల్లా పే చేయాలి. జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసి జూన్ది జూలైలో చేయాలి. అదే ఆన్సర్. చూడు ఇక్కడ డ్యూ ఆఫ్ పేమెంట్ 20th July 2025. నెక్స్ట్ వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఇఫ్ యువర్ పేమెంట్ ఈజ్ 4th July? ఒకవేళ 4th July కనుక పే చేస్తే డ్యూ ఎప్పుడు? ఇది ఓకే, డ్యూ 1st July. నువ్వు ఎప్పుడు పేమెంట్ చేసావు? 4th July. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్? 1st July ఎర్లియర్ అవుతుంది. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అనేది 1st July 2024. సో జూలైది నెక్స్ట్ మంత్ 20th కల్లా ఫైల్ చేయాలి కాబట్టి జిఎస్టీఆర్ 3B. నెక్స్ట్ జూలై తర్వాత August 20th August 2025 యూ హ్యావ్ టు పే. సచ్ డిలే ఈజ్ కండోన్డ్ బై DT. సో నెక్స్ట్ మంత్లో ఫైల్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ సింపుల్. ఓకే, with this we are done for the time of supply related amendments. Thank you.